ఈరోజు మనం చేతులు వణకడం అంటే ట్రెమర్స్ గురించి తెలుసుకుందాం. ట్రెమర్స్ జనరల్‌గా అందరి చేతులు వణుకుతున్నాయని వస్తుంటా ఉంటారు. దానికి జనరల్‌గా కారణాలు చానా ఉంటాయండి. అందులో చానా రొటీన్‌గా రెగ్యులర్‌గా వచ్చే కంప్లెయింట్స్, రెగ్యులర్‌గా వచ్చే జబ్బులేంటంటే ఫిజియోలాజికల్ ట్రిమ్మర్స్ లేదంటే ఎసెన్షియల్ ట్రిమ్మర్స్. ఈ 2 ఎక్కువగా మనం చూస్తా ఉంటాం పేషెంట్‌లలో. ఫిజియోలాజికల్ ట్రిమ్మర్స్ అంటే వర్క్ ఎక్కువైనప్పుడు గానీ, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు, లేదంటే పేషెంట్ నీరసంగా ఉన్నప్పుడు, అయితే యాంగ్జైటీ ఎక్కువైనప్పుడు, భయం ఎక్కువైనప్పుడు, ఎవరైనా ధమ్కి ఇచ్చినా, ఎవరైనా క్వెషన్స్ ఏమైనా అడిగినా ఎక్కువగా స్టూడెంట్స్‌లో కనిపిస్తా ఉంటది. సో, ఫిజియోలాజికల్ ట్రిమ్మర్స్ అనేది మనం రెగ్యులర్‌గా చాలా మందిలో చూస్తా ఉంటాం. దీనికి మనం పెద్దగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనం వ్యాయామం చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, మైండ్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడము అండ్ యోగా చేయడం ఇలాంటి పద్ధతులు పాటించేస్తా ఉంటే సింపుల్‌గా తగ్గిపోతుంది. మనకి యాంగ్జైటీని కంట్రోల్‌లో పెట్టుకోగలిగితే, స్ట్రెస్‌ని కంట్రోల్‌లో పెట్టుకోగలిగితే ఫిజియోలాజికల్ ట్రిమ్మర్‌కి మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఎసెన్షియల్ ట్రిమ్మర్స్ ఇది ఫ్యామిలీ పరంగా వస్తుందంటుందండి. అంటే మన పెద్దవాళ్ళకి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వాళ్ళకు ఉండడం, మన పేరెంట్స్‌కి ఉండడం, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్‌కి రావడం ఇవి కామన్. ఈ ఎసెన్షియల్ ట్రిమ్మర్‌లో చేతులతో పాటు తల కూడా ఊగుతా ఉంటది. చేతులు వణకడంతో పాటు తల కూడా వణకడం జరుగుతా ఉంటది. వీళ్ళకి సింపుల్‌గా ఒకవేళ కండిషన్‌ని బట్టి, తల తీవ్రతని బట్టి, ఎంత సివియర్‌గా ఉంది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలా లేకపోతే ఆగాలన్నది తెలిసిపోతుంది. ఈ 2 మనం ఫ్రీక్వెంట్‌గా చూస్తా ఉంటాం. ఫిజియోలాజికల్ ట్రిమ్మర్స్ అండ్ ఎసెన్షియల్ ట్రిమ్మర్స్. దానికి భయపడాల్సిన అవసరం లేదు.